హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ ఎగ్ రోల్. రెస్టారెంట్ స్టైల్లోని తింటూ ఉంటే స్మూత్గా కరిగిపోయే ఎగ్ రోల్. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. వన్ స్పూన్ షుగర్ వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోని పోపు దినుసులు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 40% వేగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్, అలానే 2 క్యారెట్ ముక్కల్ని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, అలానే కారం, పసుపు వేసుకొని బాగా కలిపి 10 నిమిషాలు పాటు ఉడకనియాలి. ఇప్పుడు అరగంట తర్వాత చపాతీ పిండిని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం వీటిని చపాతీలు చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో పెట్టి మన చపాతీలని ఎలా కాలుస్తామో అలానే కాల్చాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్ తీసుకొని దాన్ని మనం ఆమ్లెట్ వేసుకోవాలి. ఎగ్ ఫ్లేవర్ బాగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం డబుల్ ఎగ్ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్ మీద ముందుగా మనం కాల్చుకున్న చపాతీ ఉంది కదా, అది వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని మనం ఒక గిన్నెలో తీసుకొని మనం దాటి మీద టమాటో సాస్ని అప్లై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కర్రీ ఉంది కదా, అది మనం సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత వీటిని మన ఎగ్ రోల్ లాగా మనం చుట్టుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత టూత్ స్టిక్తో ఇలాగా పెట్టుకోండి. అప్పుడు ఇది ఊడకుండా మీకు ఎంతసేపు అయినా బాగుంటుంది.
టేస్ట్ అయితే యమ్మీగా ఉంది, అలానే చాలా స్మూత్గా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.